ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తా? ఏంటండి ఆవిడ ఈ రోజు ఒక సెన్సేషనల్ కేసు హీరింగ్. డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినప్పుడు కొంచెం మంచోళ్ళం తేవచ్చు కదా. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. సారీ. మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. జగన్మోహన్ ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. ఈ రోజు ప్రజలకి నరకం తప్ప ఏమైనా ఇస్తున్నారా అని అడుగుతున్నా. చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఆయన వస్తాడు ఇస్తాడన్న మీరు అడుగుతున్నా నేను మిమ్మల్ని, మీరు అమ్మకు వందనం ఇచ్చారా? అన్నదాత సుఖీభవ ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా నువ్వు. ఏదైనా పుస్తకం షాపుకి వెళ్ళి అబద్ధాల పుస్తకం ఉందా అని అడిగితే మేనిఫెస్టోలు ఇస్తున్నారు ఈ రోజు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అంటే అబద్ధాలు తప్ప దాంట్లో నిజాలు లేవనేది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఈ రోజు 1 year వరకు టైం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చడానికి ఏంటి బాబన్న ఇంకోసారి? కానీ సంవత్సరం అవుతున్నా ఈ రోజుటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. కనీసం 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వర్తించలేని ఈ పప్పు అమ్మా అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మా అంటారా దీన్ని? మరి దేనికి పనికొస్తాడు మినిస్టర్ గా మీరే అర్థం చేసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, అనుభవం ఉంది అన్నారు. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుందా. అనుభవం ప్రజలకి వెన్నుపోటు పొడవడానికి, నీ అనుభవం ప్రజలకి అబద్ధం చెప్పి గద్దెని ఎక్కడానికి తప్ప బాబు చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు ప్రజలకి మంచి చేయడానికి కాదు అనేది ఈ రోజు అందరికి అర్థమైంది. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఈ రోజు వెన్నుపోటు దినంగా ఎందుకు మేము అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఎందుకు ఈ రోజు తల్లి బిడ్డలకి వెన్నుపోటు పొడిచాడు. ఈ పద్మనాభంతో పెట్టుకుంటే పచ్చడైపోతాం. ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఇవే తగ్గించుకుంటే మంచి. అందరికి నమస్కారం. వెన్నుపోటు దినంలో పాల్గొనడం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత మామగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారట అని అప్పట్లో మేము విన్నాం. అంటే నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల తర్వాత ప్రజలకి ఆయన పొడిచిన వెన్నుపోటుతో సహా కలిపి ప్రత్యక్షంగా చూస్తున్నాం. చూశాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని. చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు, వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.